అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో మార్చి 7-8 తేదీల్లో జరగబోయే 39వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ చింత అనిల్ మాట్లాడుతూ కామారెడ్డిలో జరగబోయే ఏబీపీ 39వ రాష్ట్ర మహాసభలకు తెలంగాణలోని 33 జిల్లాల నుండి కార్యకర్తలు విద్యార్థి నాయకులు రావడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర మహాసభల్లో విద్యారంగ స్థితి, నిరుద్యోగ స్థితి, తెలంగాణ రాష్ట్ర స్థితి గతులపై చర్చలు నిర్వహించి వాటిపై తీర్మానాలు ప్రకటించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకిస్తూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలు, విద్యార్థి నాయకులు పాల్గొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మాధం మల్లేష్తో పాటు జిల్లా హాస్టల్ కన్వీనర్ రాపాక సాయి, నగర కార్యదర్శి పాదం మహేందర్, జోనల్ ఇన్ఛార్జీలు భాను, చందు, కార్యకర్తలు మనోహర్, శరత్, శేఖర్, కళ్యాణ్, విద్యార్థులు పాల్గొన్నారు. नशील एकता परिषद प्रत्येकता नशील एकता स्टूडेंट्स पावर नेशंस पावर नशील एकता परिषद प्रत्येकता नशील एकता परिषद प्रत्येकता स्टूडेंट्स पावर नेशंस पावर नेशंस पावर भारत माता की जय वंदे मातरम वंदे मातरम नशील एकता परिषद प्रत्येकता नशील एकता परिषद प्रत्येकता अखिल भारतीय विद्यार्थी परिषद एबीवीपी जगित्याల శాఖ ఆధ్వర్యంలో మార్చి 7-8 2021 రోజున కామారెడ్డిలో జరగబోయేటువంటి ఏబీవీపీ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్రం నుండి 33 జిల్లాల నుండి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, విద్యార్థి నాయకులు ఈ యొక్క మహాసభల్లో పాల్గొని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన, రాష్ట్ర స్థితిపైన, ఈ యొక్క నిరుద్యోగం పైన, ఈ యొక్క అనేక సంబంధించినటువంటి సమస్యలపైన ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో చర్చలు జరిపి ఆ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా సమస్యలను పరిష్కరించే దిశగా దీనికి సంబంధించినటువంటి తీర్మానాలు ఆ యొక్క రాష్ట్ర మహాసభల్లో చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో కార్యాచరణ అనేది నిర్ణయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు విద్యార్థి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.